హలో స్టూడెంట్స్, సో ఈ క్లాస్లో మనం ఆడియో ట్యాగ్ ఎట్లా డిస్ప్లే చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫర్ ఆడియో ట్యాగ్ కోసం మనకు ఒక ఆడియో ట్యాగ్ ఉంది ఆల్రెడీ. సో ఆడియో ట్యాగ్ ఓపెన్ చేయాలి, తర్వాత ఆడియో ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఆడియో ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సోర్స్ యాడ్ చేసుకోవాలి. సోర్స్ యాడ్ చేసిన తర్వాత ఎస్ఆర్సి రాయాలి. తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ డాట్ ఫార్మాట్ రాయాలి. సో ఆల్రెడీ నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేసిన song.mp3. సో ఈ పర్టికులర్ ఫైల్ నేమ్ యాడ్ చేస్తున్నానే song.mp3. ఓకే, తర్వాత ఫైల్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో దగ్గర కంట్రోల్స్ యాడ్ చేయండి. సో కంట్రోల్స్ అంటే ఏంటి? సో మనకు ప్లే బటన్ వస్తుంది, పాజ్ బటన్, సౌండ్ బటన్స్ వస్తాయి కదా. సో అదే కంట్రోల్స్. యాడ్ చేసిన తర్వాత సింపుల్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ట్యాగ్, ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్లే చేస్తున్నా ప్లే అవుతుంది. ఓకే, తర్వాత పాజ్ చేస్తే పాజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు మ్యూట్ ఉంది ఆప్షన్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. అండ్ సౌండ్ కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. 1.5, 1.2. ఓకే, అన్ని స్పీడ్ ఇక్కడ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తో మనం ఒక ఆడియో ఫైల్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి.